జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే ఆన్‌లైన్ ఎమ్మెల్యే. చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారేటప్పుడు, కండువా కప్పుకునేటప్పుడు బలగాలను చూపిస్తూ, ఒక సైన్యంతో ఎంటర్ అయిపోయి ఒక రేంజ్ హడావిడి చేస్తూ పార్టీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. జనరల్‌గా జరిగేది ఇదే. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే టికెట్ కావాలనో, లేకపోతే మంత్రి పదవులు కావాలనో ఏవేవో ఆహ్, ఆలోచిస్తూ వాళ్ళు పెద్దవాళ్ళు కావడానికి, వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఏవేవో ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు. వన్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కావచ్చు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కావచ్చు, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? పదవులు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. పదవులు వచ్చిన తర్వాత ఇబ్బడి మబ్బడిగా డబ్బులు సంపాదించాలి, కోట్ల కోట్లు సంపాదించాలని చెప్పేసి ప్లానింగ్‌లు వేస్తూ రాజకీయ పార్టీలో కొనసాగుతూ ఉంటారు. జనరల్‌గా జరిగేది ఇది. కానీ ఈ వారణాసి సూర్య, ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య అలగ్ ఒక వింత పద్ధతిలో, కొత్త పద్ధతిలో వారణాసి సూర్య జనసేనలోకి ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాను, ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్‌తో నేను ఏ కల్మషం లేకుండా మీరు అనుకునే రాజకీయ నాయకులు అనుకునే ఆలోచనలు, రాజకీయాల్లోకి రావాలి, కోట్ల కోట్ల డబ్బు సంపాదించాలి, కావాల్సినంత పవర్ తీసుకొని పదవులు అనుభవించాలనే ఆలోచన నాకు లేదు. ప్యూర్లీ జనాలకు సర్వీస్ చేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడే కాదు, ఓ 10 సంవత్సరాల తర్వాత వారణాసూర్యాన్ని స్కాన్ చేసినా కూడా ఇదొకటి మాత్రమే కనిపిస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ గల నాయకుడు అని చెప్పేసి మీరు, నేను, సో ఇతరత్ర పార్టీలు వైసీపీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని అనేది ఒకటే, ఆయన మచ్చలేని నాయకుడు. ఎక్కడా కల్మషం ఉండదు, ఎక్కడ తనని తప్పుపట్టడం ఉండదు, ఏదైనా పర్సనల్గా టార్గెట్ చేయాలి తప్ప ఆయన మాట అనడానికి ఏమీ ఉండదు. ఒక్క రూపాయి కూడా ఏది తెలియకుండా తీసుకోవడం అనేది అందరికీ క్లియర్గా తెలుసు. అంత ఓపెన్ బుక్ అది. అవునా? అంతే స్వచ్ఛంగా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అందుకోసమే 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్‌తో నా సొంత డబ్బులను ఖర్చు పెడుతూ నేను అడుగు ముందుకేశాను. అంటే జనరల్‌గా ఎమ్మెల్యేలుగా రావాలనుకుంటే ఏం చేస్తారు? మనము మన ప్లానింగు, ఎలా టికెట్ తీసుకోవాలి, ఎలా బరిలోకి దిగాలి ఇవే ఆలోచిస్తారు. కానీ నా ప్రయాణం దానికి వేరుగా ఉంది. ఒక 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్‌తో నేను రావడమే కాదు, సో రూ. 100 ఆకలితో ఉన్న పేదలకి సపోర్ట్ ఇవ్వడమే కాదు, దాంతో పాటు ఏ సమస్యలు ఉన్నా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో పరిష్కరించే స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తూనే నేను స్పెషల్‌గా చేస్తున్నదేంటంటే, జనసేనకి ఒక 50 మంది ఎమ్మెల్యేలని ఇవ్వాలనేది నా టార్గెట్. ఎందుకంటే, మన జనాలల్లోనే ఎంతోమంది జన సైనికులున్నారు, ఎంతోమంది వీర మహిళలున్నారు. వాళ్ళల్లో నాయకులుగా ఎదగాలని చెప్పి ఎంతోమంది తాపత్రయపడుతూ ఉంటారు. కానీ, ఆ గ్యాప్ ఉండిపోయింది. జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి రీసెంట్‌గా సో, కావాల్సిన పార్టీకి సంబంధించిన మెంబర్‌షిప్స్ కావచ్చు, ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా సరిపోదు. డైరెక్ట్ కోఆర్డినేషన్ ఒకటి కావాలి. అందువల్లే ఈ వారణాసి సూర్య ఆ బాధ్యతను తీసుకుంటూ ఉన్నారు. సో, జన సైనికులకి, వీర మహిళలకి, ఇటుపక్క జనసేనకి ఒక వారధిలాగా ఉంటూ, జనసేనలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు వీళ్ళల్లో ఉన్న నాయకులను, నాయకురాలను గుర్తించి, వాళ్ళను పూర్తి స్థాయిలో లీడర్లుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నా జన సైనికుల నుంచే, నా వీర మహిళల నుంచే ఎమ్మెల్యేలుగా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకేంటంటే కొన్ని రకాల సమస్యలు. మొట్టమొదటిది ఫైనాన్షియల్ సమస్య. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్ల కోట్ల రూపాయలు కావాలి. అది మాతో అయ్యే పని కాదు. ఇందువల్ల ఆగిపోతూ ఉన్నారు. ఇంకోటేంటంటే పూర్తి స్థాయి సపోర్ట్ ఉండాలి. నాయకుల సపోర్ట్ ఉండాలి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి అనే ఆలోచనతో ఆగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ స్కాన్ చేసి బలమైన నాయకులను తీసుకునేసి పవన్ కళ్యాణ్ గారికి టోటల్ ఫిల్టర్ చేసి ఒక 50 మంది ఎమ్మెల్యేలను ఆంధ్ర, తెలంగాణ కలిపి 50 మంది ఎమ్మెల్యేలను ఫిల్టర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్‌గా ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. చూద్దాం ఈ ప్రయాణం ఎంత కొత్తగా జరుగుతుందో నాకే కొత్తగా అనిపిస్తోంది. చాలా కొత్తగా వెళ్తూ ఉన్నాం. సో మరి ఈ కొత్త ప్రయాణంలో నా జన సైనికులు, నా వీర మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలుగా బయటకొస్తారు ఏంటి అనేది చూద్దాం. సో ఈ అల్టిమేట్ జర్నీ కోసం ఎంతోమంది జన సైనికులు, ఎంతోమంది వీర మహిళలు ఈ స్పెషల్ ఫ్యామిలీలోకి, జనసేన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే
జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఫస్ట్ జనసేనలో మెంబర్షిప్ తీసుకోండి. అఫిషియల్ మెంబర్షిప్ మీరు ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు. మీకు గైడెన్స్ లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఆల్రెడీ తీసుకొని ఉన్నా కూడా నాకు మీ మెంబర్షిప్ కార్డుతో స్క్రీన్ షాట్ పెట్టి నాకు కమ్యూనికేషన్కి వచ్చేయండి. జనసేన ఫ్యామిలీలోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. మీలోనే నాయకులు ఉన్నారు, మీలోనే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఏ కల్మషం లేకుండా నాలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా ఏ కల్మషం లేకుండా పార్టీని బలోపేతం చేసే నాయకులు ఉన్నారు. ఆ నాయకులను వెలికి తీసే ప్రయత్నంలోనే నేను అడుగు ముందుకేస్తున్నాను, ఆ జర్నీని కొనసాగిస్తున్నాను. సో మీలో నాయకులు ఉంటే, నాయకురాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ ఏ మొహమాటం లేకుండా నాకు మెసేజ్ చేయండి. మనందరం కలిసి జనసేన పార్టీని బలోపేతం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని మనం స్ట్రాంగ్గా డెవలప్ చేస్తే ఆ నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడనేది దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అంత గొప్ప నాయకుడు అవుతారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మనము సీఎంగా కాదు, పీఎంగా చూడాల్సిన రోజులు ఉన్నాయి. అంత గొప్ప మనిషి. అలాంటి నాయకుడు అంత స్థాయికి వెళితే, పీఎం స్థాయికి వెళ్తే భారతదేశం బాగుపడుతుంది. అదే నా కోరిక. సో ఏ కల్మషం లేకుండా నేను చేస్తున్న ఈ యజ్ఞానికి జన సైనికులు, వీరమహిళలు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రండి. మెంబర్షిప్ తీసుకోకపోయి ఉంటే తీసుకోండి. ఇన్ కేస్ మీకు అది గైడెన్స్ కరెక్ట్గా లేకపోతే నాకు కమ్యూనికేషన్లోకి రండి. ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుని ఉంటే మెంబర్షిప్ స్క్రీన్ షాట్తో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. అతిపెద్ద జనసేన ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోండి. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.